నాగర్ కర్నూలు జిల్లా భల్మూరు మండలం మైలారం గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు తీరును నిరసిస్తూ పార్లమెంట్ ఎన్నికల బహిష్కరించారని నిర్ణయించారు. గుట్టు ముద్దు ఒట్టు వద్దు అనే నినాదంతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సేవ్ మైలారం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రామంలో ఉన్న గుట్టపై ఇచ్చిన మైనింగ్ అనుమతులు రద్దు చేయాలనేది వారి డిమాండ్. ఈ విషయంపై ఎన్నిసార్లు అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్టుపై మైనింగ్ జరిగితే తమ జీవన విధ్వంసం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుట్టుపై పురాతన ఆలయాలు, ప్రకృతి పల్లెవనం, క్రీడా ప్రాంగణం, డంపింగ్ యార్డ్లు, చెట్లు ఉన్నాయని అవన్నీ నాశనమయ్యి పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గుట్టకు పక్కనే ఊరు చెరువు ఉందని ఆ చెరువుపై ఆధారపడి వేలాది మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మా మైలారం గుట్ట ఎవరి అనుమతితోటి ఊరిలో గ్రామస్తులను ఎవరిని తెలుసుకొని గుట్టకు పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ మాకు ఆ గుట్ట లేకపోతే మాకు జీవితమే లేదు. అక్కడ శివాలయం ఉంది, నరసింహస్వామి టెంపుల్, వెంకటేశ్వర్ల టెంపుల్, గుట్ట కానుకొని చెన్నకేశ్వర టెంపుల్, ఇవన్నీ ఉన్నాయి. ఊరు మొత్తం గుట్ట పైనే ఉంది. మా బతుకు తెరివేంది. మొత్తం 4 గ్రామాలకు హాని జరుపుతుండ్రు. మీరేం చేయదలుచుకున్నారు? మేము గుట్ట ఆపదలుచుకున్నాం. యుద్ధానికైనా సిద్ధమే, పోరాటానికి సిద్ధమే. ఇప్పుడు ఏం చేయదలుచుకొని మీరు తిరుగుతున్నారు? మేము ఓట్లు వేయము. మా గ్రామానికి మీరు ఓటు అని రాకూడదు. ఓటు అని వస్తే బండి మా గేటు దాటదు, మీరు మా గేటు దాటదు. నా పేరు కొండపల్లి నిరంజను. నాది మైలారం. మా ఊరు గుట్ట మీద ఆంజనేయ శివాలయం ఉంది, వెంకటేశ్వర్ల స్వామి ఉన్నాడు, నరసింహస్వామి ఉన్నాడు. ఆ గుట్టను తీయడానికి వీలు లేదు. ఆ గుట్ట తీస్తే మేమంతా అడవి పాలవుతాము. అందుకు కాబట్టి ఈ గుట్ట తీయడానికి అనుమతి లేదు. ఒకవేళ ఈ గుట్ట తీయడానికి పోతే మేము ఓటేయము. మా ఊరికి వాళ్ళు ఎవరు రావద్దు. మేము ఓటు బహిష్కరిస్తున్నాం. ఓట్లను బహిష్కరిస్తున్నాం.